గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 4th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ మధురవాణి. 4th క్లాస్లో హిందీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మధురవాణి సెకండ్ లెసన్ నేర్చుకోబోతున్నాము. ద స్వీట్ వాయిస్. స్వీట్ వాయిస్ మీన్స్ వాయిస్లో పులుపు తీపి చేదు ఉంటుంది నాన్న, అది కాదు. స్వీట్ వాయిస్ మీన్స్ ఒక మధురమైనటువంటి వాయిస్. మాటల్లో కూడా పద్ధతి ఉంటుంది. ర్యాష్గా మాట్లాడడము, స్వీట్గా మాట్లాడడము, పొలైట్గా మాట్లాడడము, వేరియస్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ది వాయిస్ ఉంటుంది కదా, అందులో స్వీట్ వాయిస్. ఆ వాయిస్ ఏందో చూద్దాం, ఓకేనా? ఐఎమ్ రీడింగ్ పేజ్ నెంబర్ 7 నాన్న. దిస్ లెసన్ టేక్ ఎవ్రీబడి. పేజ్ నెంబర్ 7, సెకండ్ లెసన్ మధురవాణి. ఓపెన్ చేశారా టెక్స్ట్ బుక్లు? గెట్ ఎట్ సూన్. गुड. ओके. मधुरवाणी, द स्वीट वॉइस. एक राजा जंगल में शिकार खेलने गया. उसके साथ उसके 2 सेवक भी थे. शिकारी खेलते खेलते वे घने जंगल में पहुंच गए. एक राजा जंगल में शिकार खेलने गया. ఒక రోజు రాజు అడవిలో వేటాడడానికి వెళ్ళాడు. उसके साथ उसके 2 सेवक भी थे. ఆ రాజు వెంబడి 2 సేవకులు కూడా ఉన్నారు. రాజు ఒకరోజు అడవికి వేటాడడానికి వెళ్ళాడు. ఆ రాజుతో పాటు ఎవరున్నారు? ఎంతమంది సేవకులు ఉన్నారు నాన్న? 2 సేవక్ थे. 2 సర్వెంట్స్ కూడా ఉన్నారు. షికార్ కేల్తే కేల్తే వే గనే జంగల్ మే పహుంచ్ గయే. అలా వాళ్ళు వేటాడుతూ వెళ్తుంటే ఏం జరిగింది? ఒక దట్టమైన జంగల్లోకి ప్రవేశించారు వాళ్ళు. ఆ పిల్లలకు కూడా ఆటాడుతుంటే సమయం తెలుస్తుందని అన్న తెలియదు. అలాగే రాజుగారు వేటాడుతున్న సమయంలో వాళ్ళు అనుకోకుండా ఒక దట్టమైన జంగల్లోకి చేరుకున్నారు. గర్మీకే దిన్ थे. సమ్మర్ సీజన్. గర్మీకే దిన్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ సమ్మర్ సీజన్. ఉनको बहुत जोर की प्यास लगी थी. సమ్మర్ సీజన్ కాబట్టి వాళ్ళకి బాగా దాహం వేసింది. చాలాసేపు వేటాడారు. అంతేకాకుండా ఫారెస్ట్ కూడా తిక్కుగా ఉంది. వే పానీకి కోజ్ మే ఇద్దర్ ఉద్దర్ భటక్తే రహే. వాళ్ళు వాటర్ కోసం తాగడానికి దాహం వేస్తుంది కాబట్టి అటు ఇటు వెతకనారంభించారు. లేకిన్ ఉన్హోనే కహీ పానీ నహీ మిలా. కానీ వారికి ఎక్కడ కానీ తాగడానికి మంచినీరు లభించలేదు. ఓకేనా? ఇక్కడ ఉంటుంది 4th లైన్ చూడండి. పానీ నహీ మిలా కనబడుతుందా? 4th లైన్ ఫర్ ద ఫింగర్. నేను రీడ్ చేసేటప్పుడు ఏల్బెట్ చూడండి. थोड़ी सी दूर पर उन्हें एक कुटिया दिखाई पड़ी. అలాగే కొద్ది దూరం వెళ్ళారు. ఎక్కడ సెర్చ్ చేసిన వాళ్ళకి నీళ్లు దొరకలేదు కాబట్టి అలా నడుస్తూ ఉన్నట్టు సమయానికి కొంచెం దూరం వెళ్ళగానే వారికి ఒక కుటియా, ఒక హట్. కుటియా మీన్స్ ఒక హట్ కనిపించింది, ఒక గుడిసె. పడి దిखाई पड़ी. राजा ने सेवकों को उस कुटिया से पानी लेने भेजा. ఏ సర్వెంట్స్, ఏ బటులారా ఇటు రండి. అక్కడ ఒక గుడిసె కనబడుతుంది కదా, ఆ గుడిసెలోకి వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకొని రాపోని ఆ సేవకులని పంపించాడు రాజావారు. పానీ లేనే బేజా. చూడండి, కుటియా మే సన్యాసి బయటితే. ఈ బట్టలు ఏం చేశారు? ఆ హట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి ఆ హట్టులో ఎవరున్నారు? ఆ కుటియాలో, ఆ గుడిసెలో ఎవరున్నారు? ఒక సన్యాసి. సన్యాసి మీన్స్ ఒక సెయింట్, ఒక ఋషి అనుకోండి, ఒక ముని అనుకోండి ఇతను. ఓకే, సన్యాసి మీన్స్ ఒక ఋషి, ఒక ముని. ఓకే, ఆ హట్టులో కూర్చొని ఉన్నాడు. दोनों सेवक कुटिया के अंदर गए और बोले. అప్పుడు ఈ 2 భటులు ఏం చేశారు? ఈ కుటియా లోపలికి ప్రవేశించారు. ప్రవేశించి ఏమన్నారట? అరే బుడ్డే సన్యాసి. చూడండి ఏమన్నారు? అరే ఓ ముసలి సన్యాసి. ఎట్లా గట్టిగా అరే ఓ ముసలోడా అన్నట్టుగా. అర్థమైందా? ఎలా ఉంటుంది వాయిస్లో మాట్లాడే విధానం ఎట్లుంటుందో? ఓ ముసలోడా, ఓ తాత అంటేనే ఏమనిపించదు. ఓ ముసలోడు అనేసరికి కోపం వస్తుంది కదా. అలా వాళ్ళ వాయిస్లో మాట విధానంలో తేడా వచ్చింది. అరే బుడ్డే ఓ సన్యాసి, తేరీ పాస్ గడే మే పానీ హే. నీ దగ్గర ఉన్న కుండలో మంచినీళ్ళు ఉన్నవి కదా. తోడి పానీ మే హమే బి దేదో. అందులో కొంచెం మాకు వాటర్ ఇవ్వు. హమారా రాజా బహుత్ ప్యాసా థా. మా రాజుగారికి చాలా దాహంగా ఉంది. ఓకేనా? అప్పుడు ఈ భటులు ఈ సన్యాసిని అడిగారు ఈ విధంగా. అర్థమవుతుందా? ఫస్ట్ పేర కంప్లీటెడ్ హియర్ టు హియర్. డిడ్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి? ఓకే. సన్యాసిని గుస్సేసే కహా. అప్పుడు ఆ సన్యాసికి కోపం వచ్చింది. గుస్సే, కోపము. ఏమన్నాడు తెలుసా కోపంతో?
మేరే పాస్ పానీ నహీ హై. యాక్చువల్లీ వాటర్ ఉన్నాయి అక్కడ, కుండ ఉంది, మంచినీళ్ళ పాట్ ఉంది, ఆ పాట్లో వాటర్ కూడా ఉన్నాయి. కానీ మేరే పాస్ పానీ నహీ హై, నా దగ్గర నీళ్లు లేవు. చలో చలే జావో యహాసే, వెళ్ళండి కంచెలి అని సన్యాసి కోపంతో అన్నాడు. ఎవరినన్నాడు కోపంతో? ఈ ఇద్దరి భటులను, సేవకులను, సర్వెంట్స్ని. ఓకే, యహాసే जाओ यहाँ से. दोनों सेवक राजा के पास लौट आए और उन्हें सारी बात बताई. అక్కడి నుంచి ఈ భటులు ఎప్పుడైతే ఈ మంచినీళ్ళు లేవు నా దగ్గర అని కోపంతో ఈ సన్యాసి కోపంతో అన్నాడో, వెంటనే ఈ భటులు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమన్నారట, జరిగిందంతా చెప్పారు. అయ్యా, మేము పోయి మంచినీళ్ళు అడిగాము, ఆ కుండలో నీళ్లు ఉన్నాయి, కానీ సన్యాసి ఏమన్నాడు, నా దగ్గర నీళ్ళు లేవు, వెళ్ళండి కంచె లేని కోపం చేశారని చెప్పాడు. జరిగిన విషయం అంతా రాజుగారికి చెప్పారు ఈ భటులు, సేవకులు. సారీ బాత్ బతాయి. थोड़ी देर बाद राजा स्वयं उस कुटिया में गए. కొద్దిసేపు తర్వాత, थोड़ी देर बाद, కొంచెం సేపు తర్వాత రాజా స్వయంగా ఈ కుటియాలోకి వచ్చాడు. ఈ సన్యాసి ఉన్నటువంటి హట్లోకి వచ్చాడు. కుటియా మే గయే, వెళ్ళాడు. ఉస్నే కహా, అప్పుడు ఆ రాజుగారు ఈ విధంగా అన్నాడు, మహాత్మా. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అరే ఓ బుడ్డే సన్యాసి అన్నారు, అరే ఓ ముసలి సన్యాసి అన్నారు. ఇక్కడ ఏమన్నాడు రాజు? మహాత్మా. మహాత్మా అంటే గౌరవంగా ఉన్నది కదా, ఆ ఓడలో గౌరవం ఉందా? అలా గౌరవంతో పిలిచాడు. ఎవరు? రాజావారు. హమే బహుత్ జోర్కి ప్యాస్ లగి హే. ఓ మహాత్మా, ఓ గురూజీ, లేదా ఓ గురువు గారు అన్నట్టుగా పిలిచారు. పిలిచి, నాకు చాలా దాహంగా ఉంది, జోర్కి ప్యాసి లగి హే, అగర్ ఆప్ తోడా పానీ దే తో ఆప్కి బడి కృపా హోగి. ప్లీజ్ నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి, మంచినీళ్ళి ఆప్కి బడి కృపా హోగి, మీకు దయచేసి మీకు చాలా రుణపడి ఉంటాను, నాకు కొన్ని వాటర్ ఇవ్వండి అని రాజుగారు ఈ యొక్క సన్యాసిని అడిగాడు. ఎవరు? రాజుగారు. పేజ్ తిప్పండి నాన్న. పేజ్ నెంబర్ 8. నౌ పేజ్ నెంబర్ 8. సీ దిస్ పేజ్. ఓపెన్ చేశారా? గెట్ రెడీ. నెక్స్ట్. సన్యాసిని రాజాకో పానీ దే దియా. అప్పుడు రాజుగారు వచ్చి పానీ అడిగాడు కదా, వాటర్. అప్పుడు సన్యాసి ఇచ్చాడు వాటర్. చూడండి. రాజా నే పూచా, अपने मुझे तो पानी दे दिया, लेकिन मेरे सेवकों को पानी देने से मना कर दिया था. రాజా సన్యాసి గారు, ఓ మహాత్మా గారు, నాకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు కదా నేను అడగగానే, మరి ఇప్పుడు నేను నా యొక్క సేవకులను పంపించాను కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మీరు అని అడిగారు. అప్పుడే ముఝే తో పానీ దే దియా, నాకు మాత్రం ఇచ్చారు, లేకిన్ నా బట్టలకు మాత్రం ఎందుకు ఇవ్వలేదు మీరు అని అడిగాడు. మనా కర్ దియా, మీరు ఎందుకు నిరాకరించారు, ధిక్కరించారు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వనని చెప్పారు అని అడిగాడు. ఇస్కా క్యా కారణం తా, దీనికి ఒక కారణం ఉందా రాజా, గురువు గారు అని, దీనికి రీజన్ ఏంటిది? నేను అడగగానే ఇచ్చారు, నేను బట్టలను పంపిస్తే మాత్రం మీరు ఇవ్వలేదు, వాట్ ఈస్ ద రీజన్ అని అడిగాడు రాజావారు. అడుగుతున్నాడు చూసారు ఇక్కడ, ఈయన రాజు, ఈయన హట్టులో ఉన్నటువంటి మహాత్మా, సెయింట్, సన్యాసి మీన్స్ సెయింట్ హియర్. ఓకే, నమస్కరిస్తున్నాడు చూసారా, నమస్కరించి కొన్ని మాటలు అడుగుతున్నాడు ఇక్కడ చూడండి. క్యా కారణంతా సన్యాసి బోలే, అప్పుడు ఈ సన్యాసి అన్నాడు ఏమని, హే రాజా, ఓ రాజా, ఆప్కే సేవకోంకి వాణి కటుతి, మీ సేవకులు మాట్లాడిన మాటలు కటువుగా ఉన్నాయి. కటు మీన్స్ బాధాకరంగా. అరే ఇట్రారా వేదవా అంటే ఎట్లా ఉంటుంది? ఇక రా చిన్న అంటే ఎట్లా ఉంటుంది నాన్న? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ద వర్డ్స్ నౌ లిజన్ మీ. ఇప్పుడు నేను అన్న వాయిస్లో వర్డ్స్లో మీకు తేడా కనిపించిందా? ఒరే గాడిద ఇట్రారా అనంటే తిట్టినట్టుగా అనిపిస్తుంది. ఇట్రా నాన్న అంటే ఏమనిపిస్తుంది? పొలైట్గా ఉంటుంది. అలా మీ సేవకులు అడిగిన మాట విధానము చాలా కటువుగా ఉంది, అంటే అడిగే పద్ధతిలో లేదని చెప్పాడు. కటు వాణి సే కోయి భీ ఆద్మీ దూసరే సే అప్నా కామ్ నహీ కర్వా సక్తా. ఎవరైనా చెడు మాటలతో తమ పనులని చేసుకుంటారా? మంచి మాటలతో అయితే పనులను సాధించుకోగలం కానీ అని అన్నాడు. అప్నా కామ్ నహీ కర్వా సక్తా, అలా ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తుందా?
మనము ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, పగతో సాధించగలమా నాన్న? సాధించలేం. దట్స్ వై హియర్ సి ఆప్కి వాణి మధురే. అదే మీరు మాట్లాడిన మాటల్లో మధురత్వం ఉంది, స్వీట్నెస్ ఉంది, మర్యాదగా మాట్లాడారు, పొలైట్గా మాట్లాడారని చెప్పాడు రాజుగారితో సన్యాసి. इसलिए मैंने आपको पानी दे दिया, मैंने आपको पानी दे दिया. అందుచేత మీకు నీళ్ళు ఇచ్చాను, మంచి నీళ్ళు మీకు తాగడానికి నేను అందించాను అని రాజుగారికి సన్యాసి రాజుగారితో అన్నాడు. చూడండి, राजा ने सन्यासी से अपने सेवकों की तरफ से क्षमा मांगी. అప్పుడు ఆ భటులు ఏ విధంగా మాట్లాడారో సన్యాసితో అనేది రాజుగారికి అర్థమైపోయి ఏం చేశాడు? రాజానే సన్యాసి సే అప్నే సేవకోంకి తరఫ్, తన భటులు చేసిన మిస్టేక్స్కి రాజుగారు క్షమాపణ అడిగాడు. ఎవరిని? ఈ సన్యాసిని. అయ్యా, మా సేవకులకు తెలియదు, వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి నన్ను అన్నాడు. క్షమా మాంగి అడిగాడు. ఉస్నే జాకర్, అప్పుడు ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉస్నే జాకర్ ఆ సేవకోంకి కూప్ డాంటా అక్కడి నుంచి వెళ్ళి సేవకుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? రాజావారు వెళ్ళిపోయి ఏం చేసిండు? సేవకులని బాగా మందలించాడు. ఎందుకు మందలించడం అంటే ఏంది? మాట్లాడిచ్చాడా? కాదు, తిట్టాడు. తిట్టడం అంటే మందలించడం అన్నా తిట్టడం అన్న ఒకటేనా? తిట్టడం అంటే ఏంది? మీరు ఎలా అడిగారు? అతను ఒక పెద్ద సన్యాసి, పెద్ద సెయింటు, పెద్ద గురువుజీ, అతని దగ్గరికి మీరు ఇలా బుడ్డ సన్యాసి అంటారా? అది ఇదనే మీరు, అందుకే మీ మాటల్లో చేతల్లో పొలైట్నెస్ లేదు, మధురత్వం లేదు, అడిగే పద్ధతిలో అడగలేదు కాబట్టి సన్యాసి గారికి కోపం వచ్చింది. ఇదే విధంగా నేను మాట్లాడడం అనేది అని చాలా కోపించాడు రాజావారు తన భటులతో. ఓకేనా? మందలించాడు తన భటులను. జాకర్ సేవకోంకి కూప్ డాంటా, ఈ అక్కడి నుంచి వెళ్ళిపోయి రాజు తన సేవకులను చాలా మందలించాడు. ఓకేనా? ఐఎమ్ రీడింగ్ వన్స్ అగైన్ లెసన్. ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్లీ. రీడింగ్ వస్తేనే మీకు ఖచ్చితంగా క్వశ్చన్ ఆన్సర్స్ కానీ మీనింగ్స్ కానీ ఐడెంటిఫై చేస్తుంది. కంపల్సరీ ఎవ్రీబడి ప్లీజ్ రీడ్ ద లెసన్. మీకు చాలా టైం ఉంటుంది, ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి. ఓకేనా? మధురవాణి, ద స్వీట్ వాయిస్. एक राजा जंगल में शिकार खेलने गया. उसके साथ दो सेवक भी थे. शिकार खेलते खेलते वे घने जंगल में पहुंच गए. गर्मी के दिन थे. उसको बहुत जोर की प्यास लगी थी. वे पानी की खोज में इधर उधर भटकते रहे, लेकिन उन्हें कहीं पानी नहीं मिला. थोड़ी से दूर पर उन्होंने एक कुटिया दिखाई पड़ी. అదే సీజను, సమ్మర్ సీజను. రాజుగారితో ఎంతమంది సేవకులు వెళ్ళారు నాన్న? 2. రాజుగారు ఎక్కడికి వెళ్ళాడు? గేమ్స్ ఆడుకోవడానికా? ఫైటింగ్కా? కాదు, హంటింగ్కి. ఓకే. మరి వాళ్ళు దేనికోసం, వాళ్ళకి దారిలో ఏం వేసింది? దాహం వేసింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అటు ఇటు వాటర్ కోసము వెతకడము ఆరంభించారు. లేకిన్ ఉన్హోనే కహీ పానీ నహీ మిల్లా, వాళ్ళకి ఎక్కడైనా లభించిందేమో తాగడానికి వాటరు? లభించలేదు. थोड़ी सी दूर पर उन्होंने एक कुटिया दिखाई पड़ी. కొద్ది సమయం తర్వాత వాళ్ళకి ఏం కనిపించింది? సిటీయా, విలేజా, ఏ బిల్డింగ్, మహల్, నాట్. కుటియా మీన్స్ హట్. ఒక చిన్న గుడిసె. ఓకే. మరి అందులో ఎవరున్నారంట? చూడండి, కుటియా దిక్కైపోయి. అప్పుడు రాజావారు ఏం చేసిండు? అయ్యా, అక్కడ ఒక గుడిసె ఏదో కనబడుతుంది, అందులో కొన్ని మంచినీళ్ళు తీసుకురాకుండా తన భటులని పంపించాడు. राजा ने सेवकों की उस कुटिया से पानी लेने भेजा. कुटिया में सन्यासी बैठे थे. दोनों सेवक कुटिया के अंदर गए और बोले, अरे बुढ़े सन्यासी, तेरे पास गड्ढे में पानी है? थोड़ा पानी हमें भी दे दो. మాకు ఇవ్వండి కొన్ని అందులో నుంచి వాటరు. హమారా రాజా బహుత్ ప్యాసా థా, మా రాజుగారికి చాలా దాంతో ఉన్నారు. సన్యాసిని గుస్సేసే కహా, అప్పుడు రాజుగారికి సంతోషం కలిగిందా? సన్యాసికి సంతోషం కలిగిందా? దుఃఖం కలిగిందా? కాదు, కోపం వచ్చింది. గుస్సా, కోపంతో ఇలా అన్నారు. మేరే పాస్ పానీ నహీ హే, మేరే పాస్ కలం నహీ హే, మేరే పాస్ ధన్ నహీ హే, మేరే పాస్ ఐస్ క్రీమ్ నహీ, అంటే నా దగ్గర ఐస్ క్రీమ్ లేదు, పానీ లేదు, ఏమీ లేదు అని చెప్పాడు. వాటర్ లేవని చెప్పాడు. చిలే
जाओ यहाँ से कंचल వెళ్ళండి నీ కోపంతో అన్నాడు. दोनों सेवक राजा के पास लौट आए और उन्हें सारी बात बताई. బాత్ అంటే ఏంది, కొడుకు గుడ్డు పెట్టే బాత్ కాదు, బాత్ బతాయి జరిగిందంతా చెప్పారు అక్కడ. తోడి ధేర్ కొద్దిసేపు తర్వాత బాద్ రాజా స్వయం ఉస్ కుటియామే గయే. స్వయం తాను స్వయంగా రాజావారు ఆ కుటియాలోకి వెళ్ళారు. महात्मा उसने कहा, महात्मा हमें बहुत जोर की प्यास लगी है, अगर आप थोड़ा पानी दे दो तो आपकी बड़ी कृपा होगी. అయ్యా నాకు చాలా దాహంతో ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా, నాకు చాలా దాహంతో ఉంది, దయచేసి కృపా హోగి, మీరు దయ కలుగుతుంది, నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. టర్న్ ద పేజ్ నెంబర్ 8. सन्यासी ने राजा को पानी दे दिया. राजा ने पूछा, अपने मुझे तो पानी दे दिया, लेकिन मेरे सेवकों की पानी देने से मना कर दिया था. मना मीन्स రిజెక్ట్ చేసి నిరాకరించిండు అంటే వాళ్ళ సేవకులకు వాటర్ ఇచ్చాడా, వాళ్ళకి నీ వాటర్ ఎందుకు ఇవ్వలేదని అడిగాడు. ఇస్కా క్యా కారణ్ థా, దీనికి రీజన్ ఏమిటి అని అడిగాడు, కారణం ఏమిటి. సన్యాసి బోలే, హే రాజా ఆప్కే సేవకోంకి వాణి కటు థీ. వాళ్ళ వాయిస్, వాళ్ళ మాటల్లో కఠినత్వం ఉంది, పొలైట్నెస్ లేదు, మధురత్వం లేదు, వాళ్ళ పలుకులు స్వీట్గా లేవు. कटु वाणी से कोई भी आदमी दूसरे से अपना काम नहीं करवा सकता. आपकी वाणी में मधुर है, इसलिए मैंने आपको पानी दे दिया. మీరు మాట్లాడిన మాటల్లో మధురత్వం ఉంది, అందుకే మీకు మంచినీళ్ళు ఇచ్చాను. राजा ने सन्यासी से अपने सेवकों की तरफ से क्षमा मांगी. ఇప్పుడు రాజావారు తమ సేవకుల తరఫున ఏం అడిగాడు, రాజుగా సన్యాసికి ఏం చెప్పాడు నాన్న, క్షమా మీన్స్ క్షమించమని అడిగాడు. ఉస్నే జాకర్ సేవకోంకి కూబ్ డాంటా, అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తన సేవకులని మందలించాడు రాజావారు. రైట్ ద మీనింగ్స్, ఎవ్రీబడి రైట్ ద మీనింగ్స్ నాన్న. శబ్ద జ్ఞాన్, ओके. राजा मीन्स शासक अन्ना राजा ने. शासक मीन्स किंग, KING, किंग. ओके. नंबर 2 शिकार, अकोट, आखेट, आखेट मीन्स हंटिंग, HUNTING, हंटिंग. ओके. नेक्स्ट वन प्यास. प्यास मीन्स पानी की तलब, पानी की तलब मीन्स थर्स्ट. THIRST, थर्स्ट, दाहंतो. ओके. नेक्स्ट कुटिया. कुटिया मीन्स झोपड़ी अन्ना हट्टे. ओके. झोपड़ी, ए हट, HUT, हट. राइट नीटली. वाणी, जवाब, वॉइस, VOICE, वॉइस. नेक्स्ट मधुर. मधुर मीन्स मीठी.
मीठी, मीठी मीन्स स्वीट, SWEET स्वीट. जंगल, जंगल means one means forest, a forest, FOREST, a forest. सेवक, सेवक, सेवक means नौकर, नौकर, नौकर means a servant, SERVANT, a servant. Okay. घना, घना, घना means गहरा, गहरा. इंकोटी రెండు మీనింగ్స్ నేను सघन, सघन, सघन. डेंसी. नेक्स्ट सन्यासी, सन्यासी, सन्यासी. साधु, साधु, साधु means an ascetic, an ascetic, ANASASCETIC. Okay, an ascetic. Next, katu, katu means kadvi, kadvi means bitter, BITTER. Next, क्षमा मांगना, क्षमा मांगना, मांगना, क्षमा मांगना. माफ मांगना, माफी मांगना. ओके, माफी అంటే తెలుసా క్షమించడము. माफी मांगना, मांगना means to beg pardon, to beg pardon, PARDON. Okay, so everybody, शब्द ज्ञान means meanings ना. राजा, शासक, किंग. शिकार, अकोट, आकोट, आखेट, हंटिंग. प्यास, प्यास पानी की तलज, तलब, तरस्ट. कुटिया, झोपड़ी, ए हट. वाणी, जवाब, वॉइस. मधुर, मीठी, स्वीट. जंगल, वन, ए फॉरेस्ट. सेवक, नौकर, ए सर्वेंट. घना, गहरा, सघन. 2 meanings there नाना. घना, గహరాన్న, సగనన్న, డెన్సీ అంటే దట్టంగా ఉన్నటువంటి పొదలను ఏమంటారు? ఘన జంగల్ అంటారు. సన్యాసి, సాధు అండ్ ఎసెటిక్. ఓకే. కఠు, కడువి, బిట్టర్. క్షమా మాంగనా, మాఫీ మాంగనా, టు బెగ్ పార్డన్ అంటే క్షమించమని అడగడము. ఓకే, కంప్లీట్ దిస్ మీనింగ్స్ నాన్న. ओके, ఇక్కడ చూడండి. I will tell tomorrow question answers नाना. मात्रा और अक्षरों के जोड़कर शब्द बने इकड़े చేయాలి ఇవి. ప్లస్ కా ప్లస్ మాత్ర ప్లస్ పా ప్లస్ ఆ మాత్ర ఉంది కదా, ఇవి కలిపి రాస్తే కృప అయింది. అదే విధంగా ఇక్కడ రాజా అవుతుంది. రా ప్లస్ ఆ మాత్ర ప్లస్ జా ప్లస్ ఆ మాత్ర కలిపి రాస్తే రాజా అవుతుంది. ఇక్కడ
ఈ మాత్ర ప్లస్ షా ప్లస్ కా ప్లస్ ఆ మాత్ర ప్లస్ రా శిఖార్. రైట్ డౌన్ హియర్. ఇక్కడ సేవక్ అవుతుంది. సా ప్లస్ ఏ మాత్ర ప్లస్ వా ప్లస్ కా మొత్తం కలిపి రాస్తే ఏమవుతుంది, ఇక్కడ వీటిని అక్షరాలను యాడ్ చేసి రాస్తే సేవక్ అవుతుంది. ఈ బిట్ ఇక్కడే రాసేయండి. ఈ మీనింగ్స్ కంప్లీట్ చేయండి అన్న. ఇప్పుడు ఇది చూడండి, ఇది చూద్దామా భాషాజ్ఞ. ఓకే నాన్న, భాషాజ్ఞ చూడండి. లిసన్ కేర్ఫుల్లీ. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఫర్ యూ. ఇట్ విల్ బికమ్స్ నౌన్. నౌన్ అంటే తెలుసా మీకు? నామవాచకము. తెలుగులో నామవాచకం ఉందా మనకి? నామవాచకం అంటే ఏంటి నాన్న? పోనీ నౌన్ అంటే తెలుసా ఇంగ్లీష్లో? వాట్ ఈస్ ద నౌన్? ఎనీబడి నో డెఫినేషన్? ఎవరికైనా దాని యొక్క డెఫినేషన్ వచ్చా? నౌన్ అంటే పోనీ నామవాచకం అంటే వచ్చా? మీకు థర్డ్ క్లాస్లో టచ్ అయింది నామవాచకము సర్వనామము. నామవాచకం మనకు ఫోర్త్ క్లాస్లో తెలుగులో కూడా ఉండే నామవాచకము. ఇది ఫోర్త్ క్లాస్. థర్డ్ క్లాస్లో నామవాచకం వచ్చిందనుకుంటా. ఓకే, రాకపోతే వినండి. భాషా జ్ఞానం. భాష, ఇందులో భాషా జ్ఞానంలో చూడండి సంజ్ఞ. సంజ్ఞ మీన్స్ నౌన్. సంజ్ఞ మీన్స్ నౌన్స్. నౌన్స్ అంటే ఏంటి మరి? ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్లీ. ఏవైతే పేర్లు ఉంటాయో, మనుషుల పేర్లు కానీ, లేడీస్ ఆడ మగ, ఊర్ల పేర్లు, ప్లేసెస్ పేర్లు, ఇవన్నిటిని కలిపి ఏమంటారు మనము? నౌన్స్ అంటాం. మరి నౌన్స్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ రాముడు, సీత, కరీంనగర్, సిరిసిల్ల, గోదావరి, కృష్ణ, మన హైదరాబాద్. ఓకే, ఇవన్నీ నౌన్స్. మరి ఇక్కడ మరి నౌన్ యొక్క డెఫినేషన్ ఏంటిది మనకి ఇచ్చాడు చూడండి. నేను రీడ్ చేస్తున్నాను, వినండి. ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు? చిత్రంకు దిఖాయియే और उनके नाम పడియే. ఇక్కడ ఈ పిక్చర్లను చూడండి, వీటి పేర్లు చదవండి అంటున్నాడు. లుక్ ఎట్ ద ఈచ్ పిక్చర్ అండ్ రీడ్ ఇట్స్ నేమ్. రాజా మీన్స్ కింగ్, కుటియా మీన్స్ హట్, గడా మీన్స్ పాట్, వన్ మీన్స్ జంగల్ ఫారెస్ట్. మరి ఇప్పుడు మనకు అన్నిటి అర్థాలు తెలిసిపోయినాయి. రాజా అంటే ఎవరు? కింగ్. కుటియా అంటే హట్ గుడిస. మరి గడ అంటే కుండ పాట్. మరి వన్ అంటే వన్ బిగ్ ఫారెస్ట్ అనుకోండి, లేదా వన్ ఫారెస్ట్. ఓకే, ఇవన్నీ తెలిసిపోయినాయి కదా. మరి రాజా అంటే ఇక్కడ ఎవరు? మనిషి, ఒక పర్సన్. ఇది ఒక నివాసం ఉండే ప్లేస్. ఇది ఒక థింగ్. మరి ఇది ఒక ప్లేస్. మరి ఇక్కడ చూడండి నౌన్లు ఎన్ని రకాలు వచ్చినాయి? ఒక పేరు, ఒక వస్తువు, ఒక థింగ్, ఒక ప్లేస్, ఇవన్నీ వచ్చినాయి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ऊपर चित्रों के साथ दिए गए शब्द राजा, कुटिया, गड़ा, वन, व्यक्ति, वस्तुओं तथा स्थान के नाम है. వస్తువులు ఉన్నాయి ఇక్కడ, స్థాన్ ప్లేసెస్ ఉన్నాయి. ప్లేసెస్ ఏది ఇక్కడ? ఇది కూడా ప్లేస్ కిందకే వస్తుంది. మనం ఎక్కడ ఉంటాం? ఇంట్లో ఉంటాం కదా, దట్ ఈస్ ప్లేస్. నో, వన్ ఆఫ్ ద ప్లేస్. సో ఇది ప్లేసే, ఇది ప్లేసే. ఇక్కడ వస్తువు ఏంటిది? కుండ. మరి మనుషులు ఎవరు ఇక్కడ? రాజా. సో వస్తువం తథా స్థాన్కి నామ్ హే. ఇక్కడ వస్తువులు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. किसी भी नाम के लिए प्रयोग होने वाले शब्द को संज्ञा कहते हैं. किसी भी नाम के लिए ఎవరి పేర్లనైతే మనం అంటామో, వస్తువుల పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, ఇవి మొదలైన వాటిని తెలిపే వాటిని ఏమంటారు? నౌన్. హిందీలో సంజ్ఞ కహలాతే హే. చూడండి ఇక్కడ సంజ్ఞ డెఫినేషన్ చూడండి. బాక్స్ చూడండి, వెరీ వెరీ ఈజీ. ఇది కన్ఫ్యూజ్గా ఉంటే ఇది నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంది నాన్న. ఓకే, కిసి వ్యక్తి మీన్స్ పర్సన్స్, లేడీస్ కానీ, జెంట్స్ కానీ, కింగ్స్ కానీ, క్వీన్స్ కానీ, ఎవరైనా పర్వాలేదు. నెక్స్ట్ వస్తువు, థింగ్స్. వస్తు మీన్స్ థింగ్స్, టేబుల్, మేజ్, కుర్సీ, బల్ల, ఇది. ఓకే, నెక్స్ట్ స్థాన్ మీన్స్ ప్లేసెస్. గోదావరి, करीमनगर, सिरसिल्ला, तिरुपति, वारंगल, लाइक दैट. स्थान भाव आदि के नाम को संज्ञा कहते हैं. వీటిని అన్నింటిని తెలియజేయండి. ఏంటిది? ఊర్ల పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, మొదలైన వాటిని తెలియజేస్తాను ఏమంటాం మనము? సంజ్ఞా కహతే హే. నామవాచకం అని అంటాము. నౌన్ అని. సంజ్ఞ మీన్స్ నౌన్ అని
అంటాము. ఎగ్జాంపుల్స్ ఏం రాసుకుందాము? రాజా, రాణి. ఓకే, ఇక్కడ ఏంటిది? కిసి వ్యక్తి. ఇది డిఫినేషన్ అన్న, రైట్ డౌన్. కిసి వ్యక్తి किसी व्यक्ति वस्तु स्थान भाव आदि के नाम आदि అంటే ఎక్సెట్రా మీ మొదలగునవి. మనం తెలుగులో అంటాం చూడు, మొదలగునవి, దాన్ని ఆది అంటారు. आदि के नाम को संज्ञा कहते हैं. कहते मीन्स अंटारू, संज्ञा मीन्स नाउन, कहते हैं, कहते मीन्स अंटारू, कहते है. ఫుల్ స్టాప్. హిందీలో ఫుల్ స్టాప్ ఎట్లా ఉంటుందన్నా? లైన్ దూరంగా పెట్టాలి ఇలా. ఓకే, కిసి వ్యక్తి కామాలు పెట్టాలి, లేకపోతే ఒకటే సెంటెన్స్ అవుతుంది. లేకపోతే కిసి కామా, ఇక్కడ కనబడుతుంది కామాలు. ఓకే, స్థాన్. ఓకే, నెక్స్ట్ किसी व्यक्ति वस्तु स्थान भाव आदि के नाम को संज्ञा कहते हैं. एग्जाम्पल उदाहरण. एग्जाम्पल्स मीन्स ఉదా అంటే ఎగ్జాంపుల్స్. హిందీలో ఉదాహరణ పెట్టాలి నాన్న. ఏంటి, ఏం రాసుకుందని చెప్పండి? రాజా. ఓకే, సీత. సీత అంటే ఎవరు? లేడీ కదా, లేడీ పేరు కదా. లత ఏదైనా రాసుకోండి, యువర్ విష్, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండద్దు. గోదావరి ఏం రాద్దాం ఇక్కడ? తిరుపతి. ఓకే, ఇంకోటి కృష్ణ. కృష్ణ అంటే తెలుసా? కృష్ణ రివర్, కృష్ణ. ఇంకోటి ఏంటి రాద్దాం? ప్లేస్ రాద్దాం. ఒకటి ప్లేస్ వచ్చింది కదా, థింగ్ రాద్దామా? మేజ్. మేజ్ అంటే ఏంది? బల్ల, మేజ్. నెక్స్ట్ లేదా కుర్సీ. ఓకే, ఎవరి విషయం ఏదైనా రాసుకోవచ్చు. కలం. ఓకే, దిస్ వన్ కంప్లీటెడ్. ఈరోజు ఇది బాగా రీడ్ చేయండి, మీనింగ్స్ కంప్లీట్ చేయండి. సెకండ్ లెసన్ యొక్క మీనింగ్స్, కంప్లీట్ ద మీనింగ్స్. ఆఫ్టర్ దట్ దిస్ వన్ రీడ్ ఇట్. ఈ డెఫినేషన్ నోటికి చదవడం రాయడం రావాలి. ఓకేనా? అన్ని టైం అండ్ దిస్ వన్ డూ. ఈ టెక్స్ట్ బుక్లోనే చేయండి ఈ బిట్టు. ఫస్ట్ బిట్ మీనింగ్స్, సెకండ్ బిట్ దిస్ వన్ సంజ్ఞ. ఓకేనా?